మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు దానిమ్మ తొక్కల పొడి చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పబోతున్నానండి. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామండి, దానిమ్మ గింజల్ని తినేసేసి వాటి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా. ఈ దానిమ్మ గింజలతో పాటు తొక్కలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయండి. అంతేకాకుండా ఇవి అందానికి అంటే చర్మ సౌందర్యానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ దానిమ్మ తొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయన్నమాట. అందుకని మనం దానిమ్మ గింజల్ని తినేసి తొక్కను పడేయకుండా ఆ తొక్కని ఎండబెట్టేసి పౌడర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఇది ఎన్నో రకాలుగా చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుందండి. దీని మూలంగా ఈ పొడిని మనం రకరకాల ప్యాక్లు వేసుకున్నట్లయితే కనుక ఈ పొడితో మనకి చర్మం మీద ఉండేటువంటి దద్దుర్లు, మొటిమలు, మచ్చలు ఇవన్నీ తొలగిపోతాయండి. మరి ఈ దానిమ్మ తొక్కల పొడితో ఏ ప్యాక్లను వేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. దానిమ్మ తొక్కను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దానిమ్మ పొడిలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని ఒక 20 నిమిషాల సేపు అలా వదిలేసేయాలండి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా మొహం కడుక్కోవాలండి. ఈ దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కురుపులు, మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. ఇక ఈ పొడిలో కొద్దిగా పాలు కలుపుకొని ముఖానికి ప్యాక్లా వేసుకుంటే గనక ముడతలు, గీతలు పోయి చర్మం బిగుతుగా మారుతుందండి. ఇది చర్మంపై ఉండే డెడ్ సెల్స్ని, నలుపుదనాన్ని తగ్గిస్తుందన్నమాట. ఈ పొడిని మనం 2 రోజులకోసారి పెరుగులో కలిపి ముఖానికి రాసుకుని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం పొడిబారటం తగ్గుతుందండి. ఇంకా స్కిన్ కూడా షైన్ అవుతూ ఉంటుందన్నమాట. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దద్దుర్లు, మొటిమలను తగ్గిస్తాయండి. ఈ తొక్క పొడిలో రోజ్ వాటర్ని కలిపి ప్యాక్లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేసేయాలండి. ఇలా చేస్తే గనక స్కిన్ చాలా స్మూత్గా, కాంతివంతంగా తయారవుతుందన్నమాట. ఇంకో చిట్కా ఏంటంటే ఈ దానిమ్మ పొడి మనకి శిరోజల సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందండి. దానిమ్మ తొక్కల పొడిలో కొంచెం కొబ్బరి నూనె కలిపి చూర్ణంలా చేసి తలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. చూశారు కదా, మనం దానిమ్మ గింజల్ని తినేసి తొక్కలను పడేయకుండా వాటిని ఎండబెట్టి పౌడర్లా చేసుకుని రకరకాలైనటువంటి ప్యాక్లను మనం వేసుకున్నామంటే కనుక మన చర్మం నిగనిగలాడుతూ ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను ఇంట్లో చేసుకునేవేనండి ఇవన్నీ. వీటిని పాటించినట్లయితే కనుక మీ స్కిన్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.